ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చిన తర్వాత జనంలో ఈ విసరల్ ఫ్యాట్ అనేది విపరీతంగా పెరిగిపోయి అసలు ముందు ఫ్యాట్ ఎక్కడ అక్యుములేట్ అవుతుంది, తిన్న అన్నం వైట్ రైస్ ఎక్కడ పోతుందంటే పొట్ట చుట్టూ టైర్ అంటారు. అవును, అంత నీచంగా ఘోరంగా మనమే సంబోధిస్తాం. బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్ అండి? దీనికి కూడా టమీ టక్ పనికి వస్తుందా మరి? డెఫినెట్లీ అండి. బట్ అదే మీరు అన్నట్టు ఏదైతే ఉందో మెటబాలిక్ సిండ్రోమ్ అనేది, అందులో రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అయినది కూడా బికాజ్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ ద్వారా ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. సో మన విసరల్ ఫ్యాట్ అవ్వచ్చు, సబ్క్యూటేనియస్ అంటాం, మన చర్మం కింద ఉన్న ఫ్యాట్ వల్ల అవ్వచ్చు, రెండిటి వల్లనూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో ఒకవేళ ఇఫ్ దేర్ స్కిన్ ఈజ్ నాట్ లూజ్, ఒక 30 years 40 years లోపల మేల్స్ అయితే ఎస్పెషల్, ఎందుకంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనే ఒక హ్యాజిల్ ఉండదని ఫీల్ అవుతారు కాబట్టి, బట్ వాళ్ళ స్కిన్ ఎక్కువ స్ట్రెచ్ అవుట్ అవ్వదు. అందువల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ ఇట్స్ 35-40 years లోపల లైపోసక్షన్ ఒక్కదాంతో కూడా ఫ్యాట్ తగ్గించవచ్చండి. లేడీస్కి అయితే బికాజ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఉంటుంది కాబట్టి, బట్ 25s 30s లోపల ఉన్న అమ్మాయిలకి వితౌట్ ఎనీ టమీటక్ కూడా లైపోసక్షన్ చేసి పొట్ట తగ్గించుకోవచ్చు. రైట్. అండ్ ఈ టమీటక్ మీరు అన్నట్టు ఎక్కువ మీ దగ్గరకు వస్తున్న వాళ్ళు విమెనే వస్తున్నారా బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్, ఆర్ మెన్ కూడా వస్తారా? మెన్ వస్తారండి. ఇప్పుడు ఐ థింక్ ద నంబర్ ఆఫ్ మెన్ కమింగ్ హెస్ గాన్ అప్ ఎ లిటిల్. ఒకప్పుడు ఓన్లీ లేడీస్కే అది ఏదో, అంటే ఒకప్పుడు లేడీస్ కూడా అలానే ఉండేవాళ్ళు, అంటే అందంగా ఉంటే లేడీసే ఉండాలి, ఇప్పుడు అదంతా ఏమి ఉండేది కాదు. బట్ మీరు చూస్తే ఆ కైండ్ ఆఫ్ ఆ స్ట్రెచీ కైండ్ ఆఫ్ లాక్స్ స్కిన్ అయిపోవడం అనేది ఎక్కువ విమెన్లోనే స్ట్రెచ్ అయిపోయి పొట్ట మళ్ళీ అది ష్రింక్ అయ్యే టైంకి లూజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. బట్ పురుషుల బొజ్జలు చూసారంటే మీరు చాలా మంది నవ్వుకుంటుంటారు కదా, మంచి మంచి స్మార్ట్ గా ఉండవలసిన పోలీస్ బాబాయిలు కూడా చాలా మంది పెద్ద బొజ్జెస్ తిరుగుతున్నారు అంటారు. బట్ అనే ఎవరు లేదు, ఎవ్రీబడి ఇస్ వెరీ ట్రిమ్ అండ్ స్మార్ట్. కానీ ఒక ఫేజ్ లో అలా అనేవాళ్ళు. ఇప్పుడు ఐ థింక్ ద అవేర్నెస్ హెస్ గాన్ అప్ అండి. అంటే ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ ఫిట్. అవును, ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ సెల్ఫీలు, ఈ జనరేషన్ అంతా మారేటప్పటికి ఇప్పుడు బెంచ్ మార్క్ 50 ఏళ్లకి శిల్పా శెట్టి అలా ఉంటే మనం ఎందుకు ఉండకూడదు? అదే అయిపోయింది. అంటే ఒకరిని చూసి ఇంకోటి ఇమిటేషన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వై నాట్ అస్? అంతే కదా. అంటే బికాస్ పాసిబిలిటీస్ కూడా అలా పెరిగాయి. ఒకటి ఫిట్నెస్ రొటీన్స్ వచ్చేసాయి, డైట్లు వచ్చేసాయి, ముంజారాలు వచ్చేసాయి, దాంతోపాటు ఇప్పుడు లైపోసక్షన్ వచ్చి, అంటే ఎవరికి ఏది కావాలంటే అది చేసుకో.